భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందం వల్ల యూకేలో తయారైన కార్ల ధరలు భారతదేశంలో గణనీయంగా తగ్గుతున్నాయి. ఇది బ్రిటిష్ కార్ల తయారీదారులకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భారతీయ వినియోగదారులకు మరింత అందుబాటు ధరల్లో లగ్జరీ కార్లను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ ఒప్పందం కారు కొనుగోలుదారులకు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం యూకేలో తయారైన కార్లపై ప్రస్తుతం ఉన్న 100% కంటే ఎక్కువ దిగుమతి సుంకాలు కేవలం 10% పడిపోతాయి. దీనివల్ల జాగ్వార్, ల్యాండ్ రోవర్, ఆస్టన్ మార్టిన్, బెంట్లీ, మెక్లారెన్, రోల్స్ రాయిస్ వంటి బ్రాండ్ల నుంచి వచ్చే ప్రీమియం లగ్జరీ వాహనాలు భారతీయులు కొనుగోలుదారులకు మరింత చేరువ అవుతాయి. సుంకాల తగ్గుదల వల్ల కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇంతకు ముందు అధిక దిగుమతి సుంకాలు ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ మోడల్ ధర ఇప్పుడు భారీగా తగ్గవచ్చు. తద్వారా ఇది భారతీయ మార్కెట్లో మరింత పోటీనిస్తుంది. 3 సంవత్సరాల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ FTA ఖరారైంది. ఈ ఒప్పందం వల్ల 2040 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సంవత్సరానికి 25.5 బిలియన్ పౌండ్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భారతీయ వినియోగదారులు యూకే నుంచి వచ్చే అనేక రకాల ఉత్పత్తులను మరింత సులభంగా పొందగలరు. 2024లో యూకే ఆటోమేటెడ్ తయారీదారు భారతదేశానికి 650 కోట్ల రూపాయల విలువైన మోటార్ కార్లు, 30 కోట్ల రూపాయల విలువైన మోటార్ సైకిళ్లు, 1150 కోట్ల రూపాయల విలువైన ఆటో విభాగాలను ఎగుమతి చేశారు. ఈ ఒప్పందం భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ ను యూకే ఆటోమేటెడ్ సంస్థలకు పూర్తిగా తెరుస్తుంది. 100% కంటే ఎక్కువ నుంచి 10% కన్నా దిగుమతి సుంకం తగ్గడం వల్ల యూకేలో తయారైన కార్ల ధరలు భారతదేశంలో చాలా వరకు తగ్గుతాయి. కోటా కింద లగ్జరీ వాహనాలపై అంచనా వేసిన ధరల తగ్గింపు ఆధారంగా కొన్ని ముఖ్యమైన మోడళ్లు ప్రస్తుత ధరలు ఒప్పందం తర్వాత ఉండబోయే అంచనా ధరల కింద పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని యూకే బ్రాండ్లు భారతీయ మార్కెట్లో ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల వినియోగదారులు మరింత ఎక్కువ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా యూకే నుంచి విడిభాగాలు దిగుమతి సులభం కావడం వల్ల దేశీయంగా కార్ల తయారీ పరిశ్రమ కూడా కొంతవరకు లాభపడే అవకాశం ఉంది.